హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి తలలోన పేలు, ఈలు, చుండ్రు అనేది పట్టేసి చాలా ఇబ్బంది పడిపోతూ చాలా మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటాం కదండీ! దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంటుంది. ఇంట్లోనే ఉండే వాటితోనే మనం ఈజీగా కేవలం ఒక్క రెమెడీతోనే మనం తల మీద ఉండే ఈలును గాని, పేలును గాని, చుండ్రును గాని, లేదంటే చిన్న చిన్న కురుపులు గూడాను రాకుండా చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈలు, పేలు తగ్గడానికి, అలాగే చుండ్రుని తగ్గించడానికి అల్లం చాలా బాగా యూజ్ అవుతుంది. మనకొక యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుందండి. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా కచ్చా పిచ్చాగా దంచేసుకొని, దీన్ని రసాన్ని మనం సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు పేలు, ఈలు కూడా చాలా ఈజీగా పోతాయి. వారానికి 2 సార్లు గనక దీనికి మనం తలకు పట్టించామంటే, మనకి తలలో నుండి ఈలు, పేలన్నీ కూడా పోతాయన్నమాట. ఈ విధంగా మనం ఒక 2, 3 స్పూన్‌ల వరకు కూడాను కొంచెం అల్లం రసాన్ని సెపరేట్ చేసుకొని, ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్‌ని మిక్స్ చేసుకొని, దీన్ని నుదుటికి పట్టించుకొని అంటే తలకి గట్టా పట్టించేసి, ఒక 1 అవర్ తర్వాత మనము తలకు స్నానం చేసుకున్నామనుకోండి, వారానికి 2, 3 సార్లు చేసినట్లయితే, తలలో ఎటువంటి ఈలు, పేలు, అలాగే చుండ్రు, జుట్టు రాలిపోవడం సమస్యలను కూడా చాలా బాగా తగ్గుతాయండి. ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమే. మనలో చాలా మందికి బాడీ అంతా వైట్‌గా ఉంటుంది గానీ, కాళ్ళు, చేతులు అలాగే మడమల దగ్గర పైన ఈ విధంగా కిందన కూర్చోవడం వల్ల కూడాను నల్లగా అయిపోయి చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటాయి కదండీ! చాలామంది బ్యూటీ పార్లర్‌కి వెళ్తూ ఉంటారు. చాలా రకాల క్రీములని, స్క్రబ్బింగ్‌లని వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా జస్ట్ మీరు చిన్న రెమెడీని ట్రై చేయండి. మీ కాళ్ళు, చేతులు బాడీతోటి సమానంగా తయారైపోతాయి. అలాగే ట్యాన్ కూడా పోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆడవాళ్ళు, మగవారు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. దీనికోసం ముందు ఒక స్పూను షుగర్‌లో కొంచెం మీకు నచ్చిన కాఫీ పౌడరు, అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని మూడిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని, వారానికి 2 సార్లు చక్కగా మీకు ఎక్కడెక్కడైతే నల్లగా ఉన్నాయో, మెడ చుట్టూ కూడా మనకి నల్లగా ఉంటుంది కదండీ! మెడ చుట్టూ కూడా మనకి నల్లగా నలుపంతా పోయి స్కిన్ అనేది చాలా స్మూత్‌గా అవుతుంది. ఇలా మీరు కంటిన్యూయస్‌గా చక్కగా వారానికి 2 సార్లు మీకు ఎక్కడెక్కడైతే నల్లగా ఉన్నాయో కాళ్ళు, చేతులు, మోచేతులు, మోకాలు అలాగే హ్యాండ్ ఆర్మ్స్ భాగంలో ఇలా కొంచెం పెట్టి రుద్ది క్లీన్ చేయడం వల్ల క్రమక్రమంగా మనం ఇలా చేసి క్లీన్ చేయడం వల్ల ఆ ప్లేస్‌లో ఉండే బ్లాక్‌నెస్ గాని, లేదంటే ట్యాన్ గాని ఇదంతా కూడా పోయి మనకి స్మూత్‌గా తయారవుతుంది స్కిన్. దీనికోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఇవి, అవి ఏమి వాడవలసిన అవసరం లేదండి. మనకి ట్యాన్ అనేది పోవడానికి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. స్క్రబ్బింగ్‌లా షుగర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి స్కిన్ మీద ఏవైనా మచ్చలు గాని పోయి, స్కిన్ అనేది చాలా స్మూత్‌గా తయారు చేయడానికి మనకి ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి, ఎటువంటి మన ఈ కెమికల్స్ లేకుండా నేచురల్‌గా ఇంట్లోనే మన బాడీతో సమానంగా మన కాళ్ళు, చేతులను, మోచేతులను, హ్యాండ్ ఆర్మ్స్ భాగంలోని బ్లాక్‌నెస్‌ని ఈజీగా పోగొట్టేయొచ్చు. ఎవరైనా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనము కుక్కర్‌లోన ఏదో ఒకటి ఉడికించేటప్పుడు బయటకి లీక్ అయిపోవడం, లేదంటే బయటకి కక్కేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా! విజిల్స్ కూడా సరిగ్గా రావు. అలాగే ఒక్కొక్కసారి కుక్కర్‌లు కూడా పేలిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. దీనికి రీజన్ వచ్చేసరికి చాలా మంది కూడానేంటంటే, గ్యాస్ కట్టర్స్ పాడైపోయాయని చేంజ్ చేసేసి పడేస్తూ ఉంటారండి. సో, అలా ఎప్పుడు చేయకూడదు. మనకెప్పుడు కూడా విజిల్స్ అనేవి స్ట్రక్ అవ్వకుండా, అలాగే మనకి విజిల్స్ అనేవి చక్కగా రావాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు. జస్ట్ మనం గ్యాస్ కట్టర్స్‌ని వాటర్‌లో ఉంచుకొని అప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఆ తరువాత కుక్కర్ క్యాప్ దగ్గర మనకు విజిలొచ్చే పిన్ అనేది ఉంటుంది కదండీ! అందులో మనం అప్పుడప్పుడు కూడాను రోజు కాదండి. అప్పుడప్పుడు జస్ట్ ఒక్క ఆయిల్ డ్రాప్ వేయడం వల్ల లోన ఏదైనా అతుక్కునే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఆయిల్ అనేది ఉండడం వల్ల లోన అన్నం మెతుకులు గాని, పప్పు గాని ఇవన్నీ కూడా అతుక్కోకుండా విజిల్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఒకవేళ ఏవి ఇరుక్కున్నా కూడా బయటకొచ్చేస్తాయన్నమాట. అలాగే విజిల్స్‌ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా గ్యాస్ కట్టర్స్ అనేవి వాటర్‌లోని తీసేసిన తరువాత మనం ఇలా నీట్‌గా తుడుచుకొని, ఒకవేళ మీకు గ్యాస్ కట్టర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది అనుకున్నట్లయితే సింపుల్ గ్యాస్ కట్టర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నెమ్మదిగా ఇలా 2, 3 సార్లు పైకి కిందకి లాగిన తరువాత ఇలా మొత్తం బొటన వేలుతోటి కరెక్ట్‌గా చూసుకొని క్యాప్ అనేది పర్ఫెక్ట్‌గా పట్టేటట్టు వేయండి. క్యాప్ వేసేటప్పుడు మనకి ఎయిర్ అనేది బయటకి వచ్చి క్యాప్ టైట్‌గా పెట్టినట్లయితే అసలు కుక్కర్‌లో మనం ఏది ఉడికించినా కూడాను ఒక్క డ్రాప్ కూడా బయటికి రాదన్నమాట. ఖచ్చితంగా కుక్కర్‌లో వంట చేసేవారు ఈ చిన్న టిప్స్‌ని ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా అందరికీ జరుగుతూనే ఉంటుందండి. మనం వాడే హ్యాండ్ బ్యాగ్స్ గాని, స్కూల్ బ్యాగ్స్ గాని, క్యారీ బ్యాగ్స్ గాని ఏవైనా కూడాను జిప్పులనేవి రెగ్యులర్‌గా వాడడం వల్ల, లేదంటే అప్పుడప్పుడు వాడడం వల్ల ఇలా స్ట్రక్ అవుతూనే ఉంటాయి. అందరికీ తెలిసిందే. సో, అలాంటప్పుడు జిప్పులనేవి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది ఆయిల్ కూడా వేసేస్తుంటారు. ఆయిల్ వల్ల మరింత జిడ్డయిపోతుంది.
దానికంటే సేఫ్‌గా ఉండాలనుకున్నట్లయితే కొంచెం క్యాండిల్‌ని ఈ విధంగా తీసుకొని మనకి ఎక్కడెక్కడైతే జిప్పులనేవి స్ట్రక్ అవుతున్నాయో, అలాగే మనకేంటంటే జిప్పులు కూడా ఊడిపోకుండా ఇలా నీట్‌గా ఉండాలనుకున్నట్లయితే జస్ట్ మనం రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం. ఇలా స్ట్రక్ అయినప్పుడు కాకుండా అప్పుడప్పుడు కూడాను కొంచెం ఇలా క్యాండిల్ తోటి నీట్‌గా రుద్దేసుకొని జిప్పులను అటు ఇటు కూడాను ఇలా మనం ఒక్కసారి చేశామంటే మనకి ఏంటంటే క్యాండిల్ అనేది సాఫ్ట్‌గా ఉండడం వల్ల మనకి ఎక్కడెక్కడైతే స్ట్రక్ అయ్యాయో జిప్స్ అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ముఖ్యంగా జిప్పులు పాడైపోకుండా ఉంటాయండి. ఇలా చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు కూడా జిప్పులను అటు ఇటు కదిపినట్లయితే మనకు జిప్పులు స్టక్ అవ్వకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల, అలాగే ఫోన్స్ అనేవి ఎక్కువగా చూడడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేసి చాలా అసహ్యంగా ఫేస్ అంతా పాడైపోతుంటుంది కదండీ! కొంతమంది ఎన్ని ట్రై చేసినా రిజల్ట్ రావటం లేదు. డార్క్ సర్కిల్స్ తగ్గటం లేదు అనుకుంటూ ఉంటారు. సో, దానికోసం ఇలా మంచి రెమెడీనైతే షేర్ చేయబోతున్నానండి. జనరల్‌గా మనకు అలోవెరా అనేది మీకు చెట్ల నుంచి దొరికిందైనా తీసుకోవచ్చండి. మీ ఇంట్లో అలోవెరా ఉంటే. లేదు అనుకున్నట్లయితే అలోవెరా జెల్ మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. అందులో కొంచెం అంటే కొంచెం పసుపు వేసేసుకొని, ఇలా మిశ్రమం తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. దీన్ని మీరు నైట్ టైమ్ పడుకునేటప్పుడు ఫేస్ అంతా కూడా చక్కగా వాష్ చేసేసుకొని, మీకు డార్క్ సర్కిల్ వచ్చిన ప్లేస్‌లో కన్ను పైన కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలా సేఫ్ కూడాను. ఈ విధంగా అప్లై చేసేసుకొని, జస్ట్ ఒక్క నిమిషం పాటు కూడా మసాజ్ చేసేసుకొని, మీరు కావాలంటే ఒక గంట తర్వాత వాష్ చేసుకోవచ్చు. లేదంటే నైట్ అంతా అలా వదిలేసుకొని నెక్స్ట్ డే వాష్ చేసి చూడండి. జస్ట్ మీకు 4-5 రోజుల్లోనే కళ్ళ కింద ఉండే నల్ల వలయాలన్నీ కూడా తగ్గిపోవడం మీరే అబ్జర్వ్ చేస్తారండి. ఇది ఓన్లీ మన డార్క్ సర్కిల్స్‌కే కాకుండా పింపుల్స్ గాని, మచ్చలు గాని వచ్చేటప్పుడు కూడా అలోవెరా పసుపు అనేది చాలా మంచిగా పనిచేస్తుందనమాట. చాలా మంచి రెమెడీ అండి. ఎవరైతే డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారో ఒక్క 1 వీక్ ఇలా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. సో, ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఏడనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారం ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. సింక్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సింక్ నుంచి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి నైట్ ఏమో పురుగులు, బొద్దింకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండీ! సో, అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎందువల్లంటే మనం సింక్‌లో ప్రతీదీ వాడుక చేస్తూ ఉంటాం కాబట్టి గొట్టాల నుంచి అలానే మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి సింపుల్‌గా ఇలా అప్పుడప్పుడు చేశారంటే మీకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అలాగే సింక్ నుంచి ఎటువంటి పురుగులు, బొద్దింకలు కూడా రావు. ఏదైనా ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ గాని, లేదంటే నార్మల్ టాబ్లెట్‌ని గాని తీసుకొని ఇలా మెత్తగా పౌడర్‌లా తయారు చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా వేడి నీళ్ళని గిన్నెతో మరిగించేసుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు, అలాగే ముందు మనం దంచేసిన పౌడరు అంటే టాబ్లెట్ పౌడర్ ఉంది కదా! దాన్ని కూడా వేసేసుకొని కొంచెం వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేని వారు కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి. సింక్‌లో ఒక్కొక్కసారి విపరీతమైన నీచు స్మెల్ కూడా వచ్చేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుందండి. అలాగే బాక్టీరియాని అరికట్టడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందనమాట. జస్ట్ దీన్ని తీసుకొని వెళ్లి నైట్ ఏమో మనం గిన్నెలన్నీ ఏమీ లేకుండా ఉంచుతాం కదా సింక్‌లోన కొంచెం ఇలా పైన పోసేసుకొని వేడి వేడి నీళ్ళను ఇలా వారానికి 2, 3 సార్లు చక్కగా పోసినట్లయితే సింక్ స్ట్రక్ అవ్వదండి. సింక్‌లో ఉన్న నాచు గాని, బాక్టీరియా గాని, బ్యాడ్ స్మెల్ గాని, నీచు స్మెల్ గాని ఏది రాకుండా సింక్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. టాబ్లెట్ పసుపు వేయడం వల్ల మనకి యాంటీబయాటిక్‌గా పనిచేస్తాయి కాబట్టి సింక్‌లోంచి ఎటువంటి పురుగులు గాని, బొద్దింకలు గాని, ఈగలు, దోమలు లాంటివి కూడా ఏవి రాకుండా సింక్ ఎప్పుడు కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇలా ఈ వేడి నీళ్ళని పోసేసిన తర్వాత ఒక అరగంట అలా వదిలేసిన తర్వాత నార్మల్‌గా సింక్‌ని వాష్ చేసుకొని, ఆ తర్వాత మీరు వాష్ చేసుకొని చూడండి. సింక్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా సింక్ కొత్త దానిలా మెరిసిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్